ఇది పిప్పలాదుడి అవతారం. ఈ మహర్షి ఎంత పవర్ఫుల్ అంటే శనిదేవుణ్ణి సైతం కంట్రోల్ చేయగలడు. రెండవది కాలభైరవుడు. ఈ అవతారం కలియుగం అంతమయ్యే వరకు కాశీకి కాపలాగా ఒక శునకాన్ని పక్కనే పెట్టుకుని కనిపిస్తాడు. మూడవది వీరభద్రస్వామి. సతీదేవి మరణించాక శివుడు ఆగ్రహం నుంచి వచ్చిన అవతారమే ఈ వీరభద్రస్వామి. నాలుగవది దుర్వాస మహర్షి అవతారం. ఈయన అత్యంత కోపదారి. ఇంద్రుడి దగ్గర నుంచి అందరూ ఈయనకి భయపడతారు. ఐదవది అర్ధనారీశ్వర అవతారం. సృష్టి ఆరంభం కోసం శివుడు ధరించిన అవతారం. ఆరవది అశ్వత్థామ అవతారం. మహాభారతంలో గొప్ప యోధుడుగా మనందరికీ తెలుసు. ఏడవ అవతారం శివుడి రుద్ర రూపం నుంచి అవతరించిన రుద్ర అవతారం. మరి ఎనిమిదవది నటరాజ అవతారం. శివుడు నృత్యానికి చిహ్నమైన అవతారం. తొమ్మిదవది అఘోరి అవతారం. భూతనాథుడుగా పేరు పొందిన శివుడికి అంకితం అయ్యే అవతారం. 10వ అవతారం ద మోస్ట్ పవర్ఫుల్ అవతారం హనుమాన్. హనుమంతుడు బలం, ధైర్యం, భక్తి మరియు నిస్వార్థ సేవకు చిహ్నం. హనుమంతుడు లేకుంటే రామాయణమే లేదంటారు. అంత పవర్ఫుల్